Hello everyone, welcome to aptitude session. In this session, we are going to learn LCM. LCM nothing but what? Least common multiple. ఈ ఎల్సిఎం వల్ల యూజ్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ గా ఎల్సిఎం పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ప్లేస్ అవ్వదు బ్యాంకింగ్ వర్షన్ లో. అదర్ దాన్ బ్యాంకింగ్ డెఫినెట్లీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ప్లేస్ అవుతాయి. బట్ ఎందుకు నేను ఎల్సిఎం నేర్చుకోవాలి అంటే ఎల్సిఎం డైరెక్ట్గా యూస్ఫుల్ ఇన్ టైమ్ అండ్ వర్క్ అండి. టైమ్ అండ్ వర్క్ కంప్లీట్గా దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎల్సిఎం నేర్చుకుంటే సింప్లిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం ప్రతి క్యాలిక్యులేషన్స్లో కూడా అంటే ప్రతి టాపిక్లో కూడా వచ్చే క్యాలిక్యులేషన్స్లో ఎల్సిఎం ప్లేస్ మేజర్ రోల్. సో దట్స్ వై వి షుడ్ లెర్న్ ఎల్సిఎం కాన్సెప్ట్. సో దానికోసం అసలు ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం నథింగ్ బట్ వాట్? సో లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్స్ ఏంటి సార్? మల్టిపుల్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు 2 మల్టిపుల్స్ కావాలి. మల్టిపుల్స్ ఆఫ్ 2 నథింగ్ బట్ వాట్? 2, 4, 6, 8, 9, 8, 10, 12, 14 and so on. అది 3 మల్టిపుల్ నథింగ్ బట్ వాట్? 3, 6, 9, 12, 15, 18, 21, 24 లైక్ దట్. సో మల్టిపుల్స్ ఉండాలి, కామన్ నెంబర్స్ అయి ఉండాలి, అండ్ ఆ కామన్ నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ కావాలి. సో ఒక ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినానండి. ఎల్సిఎం ఆఫ్ 2, 4, 6 తీసుకుంటా ఎగ్జాంపుల్ అండి. 2, 4, 6. ఎల్సిఎం ఆఫ్ 2, 4, 6 అంటే ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 4, మల్టిపుల్స్ ఆఫ్ 6 రాస్తున్నాను. 2 మల్టిపుల్స్ వచ్చేసరికి 2, 4, 6, 8, 10, 12, 14 and so on. 4 మల్టిపుల్స్ 4, 8, 12, 16, 20 and so on. What about 6 multiples? 6 multiples ఏంటి సార్ అంటే 6, 12 and 18, 24, 30 and so on. These are multiples of 6. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? LCM of 2, 4, 6. సో మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్, ఆ కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ నెంబర్ కావాలా? ఫర్ దట్ అబ్జర్వ్ చేయనా. సో ఫస్ట్ 2 మల్టిపుల్స్ రాసాను, 4 మల్టిపుల్స్ రాసాము అండ్ 6 మల్టిపుల్స్ రాసాము. ఈ 3 మల్టిపుల్స్ లో మనకు కావాల్సింది కామన్ మల్టిపుల్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయి. కామన్ మల్టిపుల్స్ అబ్జర్వ్ చేస్తే 2, 4, 6 కామన్ మల్టిపుల్స్ లేదు. అబ్జర్వ్ చేయి 12, 12 and 12. 12, 12, 12. దీంట్లో కూడా మనం ఎలా అబ్జర్వ్ చేయాలి సార్ అంటే స్మాలెస్ట్ నెంబర్ తీసుకొని చేయడం అనేది ఇట్స్ రియలీ టఫ్. ఎందుకంటే దీంట్లో 2 ఉందా లేదా, 4 ఉందా లేదా, 6 ఉందా లేదా చెక్ చేయడం కష్టం. అదే గ్రేటెస్ట్ నెంబర్ తీసుకో. గ్రేటెస్ట్ నెంబర్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 6 మల్టిపుల్స్, 6 దీంట్లో ఉందా? ఎస్ ఉంది. 6 దీంట్లో ఉందా? లేదు. అంటే కామన్ మల్టిపుల్ అవుతుందా ఇక్కడ? లేదు. అండ్ నెక్స్ట్ 12 తీసుకుంటున్నా. 12 తీసుకుంటే ఎస్ సార్ ఇక్కడ 12 ఉందా? ఎస్ 12 ఉంది. అండ్ ఇక్కడ 12 ఉందా? 12 ఉంది. ఇక్కడ 12 ఉందా? 12 ఉంది. అంటే కామన్ మల్టిపుల్ ఏమొచ్చింది? 12. కామన్ మల్టిపుల్ ఎంతండి? 12. అండ్ నెక్స్ట్ నెంబర్ ఏముందండి? 18. 18 అనేది ఇక్కడ 4th టేబుల్ వస్తుందా? 18 అనేది 4th టేబుల్లో 18 ఉందా? లేదు. అంటే ఇది కామన్ మల్టిపుల్ అవుతుందా? కాదు. నెక్స్ట్ 24 అనేది అబ్జర్వ్ చేయి. ఇక్కడ 24 ఉంది. 4th టేబుల్ రాసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఎక్కడో చోట 24 వస్తుందా? ఎస్. ఎక్కడో కాదు ఇక్కడే వస్తుంది చూడు 20. నెక్స్ట్ నెంబర్ ఎంతండి? 24. సో 24 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ 24, ఇక్కడ 24 ఉన్నప్పుడు డెఫినెట్లీ 2 మల్టిపుల్ లో ఎక్కడో చోట 24 వస్తుంది. సో కామన్ మల్టిపుల్ అవుతుంది. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ కామన్ మల్టిపుల్ హియర్ అండ్ సో ఆన్. కామన్ మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్తే చాలా వస్తాయి. సో
ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 4, మల్టిపుల్స్ ఆఫ్ 6 అని రాసాం. రాసిన తర్వాత దాంట్లో కామన్ మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఈ కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ నెంబర్ ఎంతండి? 12. కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ నెంబర్ ఎంతండి? 12. సో LCM ఆఫ్ 2, 4, 6 బికమ్స్ వాట్ ఇయర్? 12. సార్ జనరలీ సార్ ఇదంతా ఎందుకు? నేను నేర్చుకున్నది ఏంటి అంటే మనం స్కూలింగ్ లో నేర్చుకుని ఉంటాం 2, 4, 6 ఇలా రాసేసి 2, 4, 6 రైట్. 2 ఆర్ మోర్ ఏ టేబుల్ తో పోతుందో చెక్ చేస్తాం. 2 ఆర్ మోర్ రైట్. సెకండ్ టేబుల్ 2 1s, 2 2s, 2 3s. నెక్స్ట్ 1 2 3 2 ఆర్ మోర్ టేబుల్ లో పోయే ఛాన్స్ ఉందా? లేదు. 2 అనేది ఓన్లీ 2 టేబుల్, 3 అనేది ఓన్లీ 3 టేబుల్. కామన్ గా పోయేటి ఉన్నాయండి? లేదు. కాబట్టి బ్లైండ్ గా మల్టిపుల్ చేస్తాం. 2 into 1 into 2 into 3. 2 1s are 2, 2 2s are 4, 4 3s are 12. Your answer becomes what here? 12. రైట్. సార్ ఈ ప్యాటర్న్ అనేది అవసరం లేదు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. అండ్ ఇది కూడా మనకు వర్కౌట్ అవ్వదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది కూడా లేకుండా ఓవరాల్ గా ఆన్సర్ చేయాలి. దట్ ఈస్ అవర్ టెక్నిక్. అది ఏంటి సార్ అంటే, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎట్ టేబుల్స్ పైన స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే, ఇక్కడ అబ్జర్వ్ చేయనా, వాడు ఇచ్చింది ఎన్ని టేబుల్స్ ఇచ్చినాడు అంటే క్వశ్చన్ లో ఏమి ఇచ్చినాడు వాడు? 2 4 6. 2 4 6 ఇచ్చిన నెంబర్స్ లో గ్రేటెస్ట్ నెంబర్ చూస్ చేసుకో. గ్రేటెస్ట్ నెంబర్ 2 4 6 లో గ్రేటెస్ట్ నెంబర్ ఎంతండి? 6. గ్రేటెస్ట్ నెంబర్ ఎంతండి? 6. 6 మల్టిపుల్స్ రాసుకో. 6 12, నెక్స్ట్ 18 24 అండ్ సో ఆన్. లెట్ us observe here. 6 అనేది 6 తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందా అవ్వదా? అవుతుంది. 6 అనేది 4 తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 4th టేబుల్లో 6 ఎక్కడన్నా పోతుందా అండి? లేదు. కాబట్టి ఇది మీ LCM కాదు. నెక్స్ట్ 12 తీసుకున్నాం. 12 అనేది 6 మల్టిపుల్ కదండి. 12 అనేది మల్టిపుల్ ఆఫ్ 6 కదా. ఎస్. నెక్స్ట్ 12 అనేది 4th టేబుల్లో కూడా వెళ్తుంది కదా. 4 3s are 12. ఎస్. 2 అనేది 12th టేబుల్ అంటే ఖచ్చితంగా 12/2 దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేస్తుంది. సో ఈ 3 నెంబర్స్ తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేసే స్మాలెస్ట్ నెంబర్ ఏది సార్ అంటే 12. దట్ ఈస్ LCM ఆఫ్ 2 4 6. అనదర్ ఎగ్జాంపుల్, LCM ఆఫ్ 10 12 15. 10 12 15. సో జనరల్ స్టోరీ ఎవ్రీబడి నోస్ హియర్. 10 12 15 ఇలా రాస్తాము. రాసిన తర్వాత 2 టేబుల్, 2 5s, 2 6, 2 15 పోదు కాబట్టి అలా యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఈ 3 కూడా ఏ టేబుల్ తో అంటే 3 తీసుకోవచ్చు. 3 థర్డ్ టేబుల్. 5 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. 3 2s, 3 5s. నెక్స్ట్ అగైన్ 5 టేబుల్. 5 1s, 2 5 1s. సో నెక్స్ట్ 2 into 3 into 5 into 1 into 2 into 1. 2 3s are 6, 6 5s are 30, 31s are 30, 32s are 60. యువర్ ఆన్సర్ ఈజ్ 60. ఈ విధంగా చేస్తాం. అలా కాకుండా నేనేం చెప్తున్నానంటే 10 12 15 ఇచ్చారు కదా, ఈ 3 డిజిట్స్ లో, ఈ 3 నంబర్స్ లో లార్జెస్ట్ నెంబర్ని చూస్ చేసుకో. లార్జెస్ట్ నెంబర్ ఎంత అండి? 15. లార్జెస్ట్ నెంబర్ ఎంత అండి? 15. 15 మల్టిపుల్స్. నీకు టేబుల్స్ స్ట్రాంగ్ వచ్చిన బ్రెయిన్ లోనే వచ్చేస్తుంది. టేబుల్స్ నేర్చుకోవాలి, 100% నేర్చుకోవాలండి. టేబుల్స్ రాకపోతే పరిస్థితి ఏంటి చూద్దాం. 15 30 45 60, నెక్స్ట్ 75 90 105 అండ్ సో ఆన్. మల్టిపుల్స్ ఆఫ్ 15. ఇక్కడ చూస్తే ఫస్ట్ నెంబర్ 15 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15. ఓకే, బట్ 15 అనేది 12 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుందా? కాదు. రైట్. 12 తో 30 అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందా? కాదు. 45 కాదు. నెక్స్ట్ 60. ఎస్,
60 is a multiple of 12. Yes, 12 5s ఎంతండి 60. 12 5s are 60. 10 6s are 60. 15 4s are 60. Your answer becomes what? 60. Is it clear? అబ్జర్వ్ చేయనా, ఎప్పుడు కూడా గ్రేటెస్ట్ నెంబర్ ఇది, ఆ గ్రేటెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ తీసుకో, ఆ మల్టిపుల్స్ నెంబర్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 6 12. వాట్ అబౌట్ యువర్ ఎల్సిఎం? 3 6 12. అబ్జర్వ్ చేయి, హైయెస్ట్ నెంబర్ ఈజ్ 12. హైయెస్ట్ నెంబర్ ఈజ్ 12. 12th table రాసుకుంటే 12 1s are 12, 12 2s are 24, 36 and so on. No need to write here. అది అవసరం లేదు, బ్రెయిన్ లో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. 12 1s are 12, 6 2s are 12, 3 4s are 12. Your answer is what? 12. Your LCM becomes what? 12. So ఇంకొంచెం 10 15 20. What about your LCM? 10 15 20. LCM ఏంటి? 10 కి 15 కి 20 కి LCM. లార్జెస్ట్ నెంబర్ ఎంత? 20. లార్జెస్ట్ నెంబర్ 20 అయితే 20 టేబుల్ 20 1s are 20, 22s are 40 and 60 and 80 and so on. అబ్జర్వ్ చేయి, 20 yes 20 డివిజిబుల్ అవుతుంది, 10 తో డివిజిబుల్ అవుతుంది, బట్ 15 తో డివిజిబుల్ అవుతుందా? 15 తో డివిజిబుల్ అవుతుందా? కాదు. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 15 కదా. సో సెకండ్ నెంబర్ 40 తీసుకుందాం. 40 అనేది 15 తో డివిజిబుల్ అవుతుందా? కాదు. నెక్స్ట్ గో విత్ 60 అనేది. Yes, it is exactly 60 is exactly divisible by 15. 15 4s are 60, 10 6 are 60, 20 3s are 60. Yes, your answer is 60. Your answer is 60. LCM is 60. Next, another example. 3 9 18 తీసుకున్నాం. 3 9 18 LCM. అబ్జర్వ్ చేయనా, లార్జెస్ట్ నెంబర్ ఎంతండి? 18. లార్జెస్ట్ నెంబర్ 18. 18 1s are 18, 9 2s are 18, 3 6s are 18. యువర్ ఆన్సర్ బికమ్స్ వాట్? 18. మల్టిపుల్సే కదండి అన్ని కూడా. సింపుల్, చాలా సింపుల్ గా ఉంటుంది. సార్ ఎందుకు ఇది నేర్చుకోవాలి నేను అంటే, సార్ టైమ్ అండ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ టైమ్ అండ్ వర్క్ డిపెండ్స్ ఆన్ దిస్ ఎల్సిఎం కాన్సెప్ట్. కానీ అక్కడే చెప్పొచ్చు కదా అంటే, ఇక్కడ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే సింప్లిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూన్నా. 1/2 ప్లస్ 3 1/2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అది క్వశ్చన్ ఉందండి. 1/2 ప్లస్ 3 1/2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. 1/2 ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసినాం? 1/2 అంటే 1 ప్లస్ 1/2. 3 1/2 అంటే 3 ప్లస్ 1/2. ఎస్, 1 ప్లస్ 3 ఎంతండి? 4. ఇక్కడ ఒక హాఫ్ ఉంది, ఇక్కడ ఒక హాఫ్. 1/2 ప్లస్ 1/2. హాఫ్ ప్లస్ హాఫ్ బికమ్స్ వాట్? 1. హాఫ్ ప్లస్ హాఫ్ బికమ్స్ ఎంతండి? 1. లేదు సార్, 1 ప్లస్ 3 ఎంతండి? 4 రాసి న్యూమరేటర్స్ డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ డైరెక్ట్ గా యాడ్ చేస్తాం సార్. 1 ప్లస్ 1 ఎంతండి? 2. 2/2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతండి? 1. 4 plus 1 becomes ఎంతండి? 5. ఓకే, ఇది బేసిక్ స్టైల్. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయి. 3 2/5 ప్లస్ 15 3/10 ప్లస్ 17 4/20 is equal to question mark. Simplification point of a question. సార్ ఎల్సిఎం కాన్సెప్ట్ ని ఎలా యూస్ చేస్తాం ఇక్కడ? జనరలీ ఇప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ కన్వర్ట్ చేసి అడిషన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్ ని 2 వేస్ లో స్ప్లిట్ చేయొచ్చు అని చెప్పినాను. 3 2/5 ని 3 ప్లస్ 2/5 గా రాసుకోవచ్చు. 15 3/10 ని 15 ప్లస్ 3/10 రాయొచ్చు. అండ్ 17 4/20 ని 17 ప్లస్ 4/20 గా రాయొచ్చు. అన్ని ప్లస్ లో. లెట్ us observe. 3 plus 15 18. 3 plus 15 ఎంతండి? 18. 18 plus 17 that is equal to what? 35. 35. Next, remaining 2/5, 3/10, 4/20. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా యాడ్ చేయడం కుదురుతుందా?
లేవు. డినామినేటర్ సేమ్గా లేవు కదా. ఫర్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎల్సిఎం ఫర్ దిస్. ఎల్సిఎం ఏంటి సార్ అంటే 5కి 10కి 20కి ఎల్సిఎం మీరు చేసుకోవచ్చు అండి. నార్మల్ మెథడ్ 5, 10, 20 చేసుకోవచ్చు. బట్ అంతకంటే ఫాస్ట్గా ఉండడం కోసం చెప్తున్నాను కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఎంతండి 20. ఎస్ 20 అవుతుందా లేదా చెక్ చేద్దాం. 20 అనేది 10తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ డివిజిబుల్ అవుతుంది. 5తో డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ అవుతుంది. సో యువర్ ఎల్సిఎం బికమ్స్ వాట్ 20. ఎల్సిఎం ఎంత అవుతుందండి 20. రైట్ 35 ప్లస్ 20 రాసేసాను. నెక్స్ట్ ఇక్కడేం రాయాలి, నెక్స్ట్ ఇక్కడేం రాయాలి, ఇక్కడేం రాయాలి చూద్దాం. అదేంటి అంటే 2/5 ఇంటూ 20, 3/10 ఇంటూ 20, 4/20 ఇంటూ 20. 5 1s 5 4s 10 1s 10 2s 20 1s 20 1s. రైట్ చూడమ్మా. 2 4s ఎంత అండి? ఇక్కడ ఎంత వస్తుంది? 8. 2 4s 8 రాయాలి. నెక్స్ట్ 3 2s 6, 4 1s 4. సార్ ఇది ప్రతిసారి నాకు అవసరమా అంటే లేదండి. మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా చెప్పాను. లేదు, డైరెక్ట్గా 5th టేబుల్లో 20 ఏ టేబుల్ పోతుంది? 5th టేబుల్ 5వ ఏకంలో 20 అనేది 5 4s 20. కాబట్టి 4 2s ఏంటండి? డైరెక్ట్గా 8 రాస్తున్నా. నెక్స్ట్ 10th టేబుల్లో 20 ఎక్కడండి? 10 1s 10 2s. కాబట్టి 2 3s ఎంత అవుతుందండి? 6 ప్లస్ 20 టేబుల్లో 20 ఎక్కడండి? 1s 1 4s 4. సో 8 ప్లస్ 6 ప్లస్ 4. 8 ప్లస్ 6 ఎంతండి? 14. 14 ప్లస్ 4 becomes what? 18. సో 35 ప్లస్ 18/20. 35 ప్లస్ 18/20. రైట్. ఈ 18/20 అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 2 9s 2 10s 35 9/10 ని 35 ప్లస్ 9/10 ని 35 9/10 గా రాస్తున్నా. దిస్ ఈస్ యర్ ఆన్సర్. అంటే ఆ అప్లికేషన్ ని అంటే ఆ ఎల్సిఎం తెలిస్తేనే నువ్వు ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్, ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? ఎస్. నెక్స్ట్ దీంట్లోనే కొన్ని పాయింట్స్ ఉన్నానా. ఎల్సిఎం ఆఫ్ 5, 6. ఎల్సిఎం ఆఫ్ 5, 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అండి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం నథింగ్ బట్ వాట్? దేర్ ప్రోడక్ట్ బికమ్స్ దేర్ ఎల్సిఎం. దేర్ ప్రోడక్ట్ బికమ్స్ దేర్ ఎల్సిఎం. 5 6 ఎంత అండి? 30. దాని ప్రోడక్టే దాని ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఎల్సిఎం ఆఫ్ 8, 9 దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? 8 9s ఎంత అండి? 72. దాని ప్రోడక్టే. అంటే దీన్ని ప్రతిసారి 9th టేబుల్ రాసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ప్రోడక్ట్ చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఎల్సిఎం ఆఫ్ 5 10 12 డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. 5 10 12. 12th టేబుల్ తీసుకో. 12 5s 60, 10 6 60, 5 12s 60. Your answer becomes what? 60. నెక్స్ట్ 7 11 ఇచ్చాడు. వాట్ అబౌట్ యువర్ ఎల్సిఎం? 7 11 2 ప్రైమ్ నెంబర్స్ అండి. ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు. 7 11. యువర్ ఆన్సర్ బికమ్స్ వాట్? యువర్ ఎల్సిఎం బికమ్స్ వాట్? 77. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఫ్యూ అండి. ఇట్లా రేర్ గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ 10 12 15, 10 15 20, 8 9 12, 8 9 12. ఒకసారి చూద్దాం. 8 9 12. వాట్ అబౌట్ యువర్ ఎల్సిఎం? 8 9 12 ఎల్సిఎం ఎంత వస్తుందండి? అబ్జర్వ్ చేయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి రాసుకోకుండా 8 9s ఎంత అండి? 8 9s 72. 72, 12. 72, 12. 72కి 12కి ఎల్సిఎం తీసుకో. డైరెక్ట్ గా ఆన్సర్ అయిపోతుంది. 72కి 12కి ఎల్సిఎం తీసుకుంటే మీ ఆన్సర్ వచ్చేసినట్టే. సో 72కి 12 కంటే 72 1s 72. 72 అనేది 12th మల్టిపుల్ కదండి. కాబట్టి ఆన్సర్ బికమ్స్ వాట్ ఇయర్? 72. డైరెక్ట్ ఆన్సర్. అంటే ప్రతిసారి నేను రాసుకోవట్లేదు, అబ్జర్వ్ చేసుకుంటున్నా. 8కి 9కి వెళ్తుంది 72 ఎల్సిఎం అయితే 72కి 12కి ఎంత ఎల్సిఎం అవుతుంది? 72. యువర్ ఆన్సర్ బికమ్స్ వాట్? 72. ఇది ఎల్సిఎం గురించి. ఐ థింక్ సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ.